హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిల్లి కజ్జాలు. నీలు నీలు రెడీ అయ్యావా? ఫంక్షన్‌కి టైం అవుతుందే, లేట్ అయితే పెద్దమ్మ చంపేస్తది అంటూ అరుస్తున్న తల్లి మీద పిచ్చ చిరాకొచ్చింది నీలిమకి. ఎరుపు, పసుపు రంగుల కాంబినేషన్‌లో ఉన్న లంగావోణి వేసుకున్న నీలిమ మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకొని నగలేమైనా తక్కువయ్యాయేమో చూసుకుంది. లంగావోణికి తగ్గ జ్యువెలరీ చూసుకుని, తన సెలక్షన్‌కి తననే మెచ్చుకొని మెట్లు దిగి అక్కడ నిలబడి తననే మైమర్చి చూస్తున్న తల్లిని కోపంగా చూస్తూ, ఆ కోపం అంతా మెట్ల మీద చూపిస్తూ దిగింది. "ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. అక్కడ అక్క ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో మనమే లేకుంటే ఎలా?" అని తిడుతున్న తల్లిని చూసి, "ఇంకాపుతావా?" అన్నట్టు చూసి గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది. "నీకసలు బుద్ధుందా అమ్మా? సొంత అక్క కూతురు ఎంగేజ్‌మెంట్ పెట్టుకొని వారం ముందు పోకుండా ఇప్పుడు తొందర పడతావేంటి?" అంది ఆవేశంగా. "నీకు పరీక్షలున్నాయి కదే! ఎలా వదిలేసి పోను?" అంది తల్లి శాంతి కూతురు గడ్డం పట్టుకుని. "అవును మరి, పెద్దమ్మ వాళ్ళిల్లు అమెరికాలో ఉంది. అంత దూరం నన్నొదిలేసి పోలేక ఇక్కడే ఉన్నావు" అంది పళ్ళు కొరుకుతూ నీలిమ. శాంతి ఏదో అనబోయేలోపు "పిన్నీ" అంటూ వచ్చాడు శ్రీనివాస్, నీలిమ పెద్దమ్మ కొడుకు, నీలిమ అన్న. అక్కడ మళ్ళీ ఏదో వాదన జరుగుతుందని అర్థమై నీలిమ వైపు చూస్తూ "ఏంటే కోతి, మళ్ళీ మా పిన్నిని కాల్చుకు తింటున్నావా?" అన్నాడు నవ్వుతూ. నీలిమ మూతి 30 వంకర్లు తిప్పి 10 అవతల ఉన్న వాళ్ళ పెద్దమ్మ ఇంటికి విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది. శ్రీనివాస్ నవ్వుతూ శాంతి వైపు తిరిగి "పిన్ని, అమ్మ అరుస్తుంది, నువ్వింకా రాలేదని, పద వెళ్దాం" అని శాంతిని చూసి "బాబాయ్ ఎక్కడ పిన్ని?" అన్నాడు. "అదేంట్రా, అబ్బాయి వాళ్ళని తీసుకురాడానికి వెళ్ళాడు కదా, నీకు తెలీదా?" అంది శాంతి అయోమయంగా. "అదేంటి పిన్ని, వాళ్ళకి ఇంటి నిండా కార్లే కదా, వాళ్ళు రాలేరా?" అన్నాడు శ్రీనివాస్ ఆలోచిస్తున్నట్టుగా. "అదేం కాదులేరా, బాబాయ్‌కి కస్తూరి అంటే ఇష్టం కదా నీలిమ కంటే కూడా. అందుకే అల్లుడిని ఆయనే తీసుకురావడానికి వెళ్ళాడు" అంది శాంతి నవ్వుతూ. మనోహర్, మురళి అన్నదమ్ములు. ప్రగతి, శాంతి అక్క చెల్లెళ్ళని చేసుకున్నారు. మనోహర్, ప్రగతికి ఇద్దరు పిల్లలు. వాళ్లే శ్రీనివాస్, కస్తూరి. ఇప్పుడు జరుగుతున్న ఎంగేజ్‌మెంట్ కస్తూరిదే. మురళి, శాంతిలకి పుట్టిన ఒక్కగానొక్క గారాల పట్టి నీలిమ. చిరాకు, కోపం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుంది. శాంతి, శ్రీనివాసులు ప్రగతి ఇంటికి చేరారు. "అక్క" అంటూ ప్రగతి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంది శాంతి. "సొంత చెల్లెలివి ఎప్పుడే వచ్చేది నువ్వు?" అంది ప్రగతి కోపంగా. శాంతి ఏమో నవ్వుతూ చూస్తుంది. నీలిమొచ్చి "అలా పెట్టు పెద్దమ్మ గడ్డి" అంది నీలిమ తల్లిని చూస్తూ. ప్రగతి నీలిమని దగ్గరికి తీసుకుని "నా బంగారు తల్లిని ఏంటే తిట్టారంట?" అంది శాంతి మీద కోపం నటిస్తూ. శ్రీనివాసుని చూస్తూ "ఏంట్రా, చెల్లెలతో అలానేనా మాట్లాడేది?" అంది కోపంగా. నీలిమ ఇద్దరిని వెక్కిరిస్తూ నవ్వుకుంటుంది. "అమ్మ, దాన్ని చూసావా ఎలా వెక్కిరిస్తుందో? అసలు దాన్ని పిన్ని ఏం అనలేదు. నేను వెళ్ళేసరికి ఇదే కాకిలాగా పిన్ని మీద అరుస్తుంది" అన్నాడు శ్రీనివాస్ ఉక్రోషంగా. అంతలో కస్తూరొచ్చి "ఏంట్రా అన్నయ్య, నీలునేమన్నావురా? అది వచ్చి ఒకటే ఏడుస్తుంది. దాన్ని ఓదార్చలేక చచ్చాను" అంది నీరసంగా మాట్లాడుతూ. "ఒసేయ్ దుర్మార్గురాలా! ఏంటి అందరికి డప్పు కొట్టావా?" అని నెత్తిమీద ఒక్కటిచ్చాడు శ్రీనివాస్. నీలిమ ఏడుపులు లంకించుకుంది. ప్రగతి, కస్తూరి కోపంగా ఒక లుక్కిచ్చారు శ్రీనివాస్ వైపు. కానీ శ్రీనివాస్ జంపై చాలాసేపయింది. అది అర్థమైన అందరూ నవ్వుకున్నారు. అంతలో అబ్బాయి వాళ్ళు వచ్చారని పిలుపొచ్చింది. గబగబా కస్తూరికి మేకప్ వేసి కూర్చోబెట్టింది నీలిమ. పెళ్ళికొడుకుని పరిశీలనగా చూసి ప్రగతి దగ్గరికి వెళ్లి "బావ భలే ఉన్నాడు పెద్దమ్మా" అంది ఆనందంగా. "పోనీ నువ్వు చేసుకుంటావా?" అంది ప్రగతి నీలిమ తల నిమురుతూ. "అయ్యో! అక్క మొగుడు, తప్పు పెద్దమ్మా" అని కస్తూరి దగ్గరికి తుర్రుమంది నీలిమ. అలా సరదాగా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అందరూ భోజనాలు చేస్తున్నారు. పెళ్ళికొడుకు వికాస్ ఏదో అనీజీగా ఉన్నాడు. పక్కనే ఉన్న విశ్వాస్ "ఏంట్రా అన్నయ్య అలా ఉన్నావ్? అర్జెంట్ అయితే వెళ్ళరా?" అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. వికాస్ కోపంగా చూశాడు. "సరే సరే, ఏం కావాలి చెప్పు" అన్నాడు విశ్వాస్. "మీ వదినతో మాట్లాడాలనుందిరా. తనంత అందంగా తయారైతే నేనెలా తట్టుకోవాలనుకుంటుంది మీ వదిన" అని ముద్దుగా తిడుతుంటే విశ్వాస్ నవ్వుతూ "అబ్బో! మా పప్పు సుద్దగాడిలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉందని ఇప్పుడు అర్థమైంది" అని నవ్వాడు.
ఏదో ఒకటి చెయ్యరా తమ్ముడు అన్నాడు వికాస్ దీనంగా. సరే నీ దగ్గర ఏదో ఐడియా ఉంటుంది కదా అది చెప్పు నేను అమలు చేస్తా అన్నాడు విశ్వాస్. నేను మీ వదినకి చెప్తా మెసేజ్ చేసి. తన చెల్లెలకి విషయం చెప్తే తనే చూసుకుంటుందని చాలాసార్లు చెప్పింది. మీ ఇద్దరు మేనేజ్ చేయండి. నేను నా బేబీతో మాట్లాడుకుంటా అన్నాడు వికాస్. సరే అని నీలిమకి కస్తూరి చెప్పడంతో అసలే అక్కంటే పంచప్రాణాలు అయ్యేసరికి విశ్వాస్ నెంబర్ కస్తూరి ద్వారా తీసుకుంది. అక్క చెప్పిన పని అమలు చేయడానికి నీలిమ విశ్వాస్‌కి కాల్ చేసింది. విశ్వాస్ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. నీలిమకి ఆ గొంతు వినగానే చెప్పలేని ఒక రకమైన ఫీలింగొచ్చింది. కానీ తమాయించుకొని తను కూడా హలో అంది. విశ్వాస్ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. ఎవరు అన్నాడు విశ్వాస్. నీలిమ గొంతు సవరించుకుని నా పేరు నీలిమ. మీ వదిన చెల్లెల్ని అంది. హా చెప్పండి వదిన అంతా చెప్పారా? ఎలా ప్లాన్ చేద్దాం అన్నాడు విశ్వాస్. నీలిమ ప్లాన్ చెప్పగానే ఓకే డన్ అని కట్ చేశాడు. అందరూ భోజనాలయ్యాక కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వికాస్ ప్లాన్ ప్రకారం లేచి నాన్న నేను కస్తూరిని గుడికి తీసుకుని వెళ్దాం అని మొక్కుకున్నాం. వెళ్ళొస్తాం నాన్న అన్నాడు. మనోహర్ మురళి ముఖాలు చూసుకున్నారు. శాంతి ప్రగతి కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. పెద్దవాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక ఉన్నారు. అందరి బుర్రలో తిరుగుతున్నదొకటే. వయసులో ఉన్నవారు అందులో పెళ్లి చేసుకోబోయేవారు. తొందరపడితే ఎలా అని గుడికంటున్నారు కాబట్టి వద్దని చెప్పకూడదు. ఎలా అని మదన పడుతున్నారు. వికాస్ వాళ్ళమ్మ విశ్వాస్‌తో అన్నయ్యకి తోడుగా నువ్వెళ్ళరా అంది. అదే టైంకి ప్రగతి కూడా నీలిమ అక్క బావలతో నువ్వెళ్ళు అని ఇద్దరూ ఒకేసారి అనేసరికి అందరికి అదే కరెక్ట్ అనిపించింది. సరే అని పంపించారు. ఇంక 2 జంటలు ఒకరినొకరు కళ్ళలో నింపుకుంటున్నారు. గుడి దగ్గరికి కాకుండా మామిడి తోటలోకి తీసుకెళ్ళింది నీలిమ. ఏంటి మరదలా ఇక్కడికి తీసుకొచ్చావన్నాడు వికాస్. ఇక్కడ ఎవరు ఉండరు బావా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు అంది నీలిమ. అలా అనడమే తరువాయి వికాస్ కస్తూరి చేయి పట్టుకుని కబుర్లు చెప్పుకోవడానికి తీసుకెళ్లాడు ఫాస్ట్‌గా. నీలిమ విశ్వాస్ నవ్వుకున్నారు. అలా నవ్వుకుంటూ బురదలో కాలేసి విశ్వాస్ మీద పడిపోయింది నీలిమ. ఇద్దరూ షాక్. నీలిమ లేవబోయేసరికి విశ్వాస్ లేవనీయలేదు. ఏంటి విశ్వాస్ గారు లేవనివ్వండి అంది కంగారుగా. నిజానికి విశ్వాస్ చూడగానే తనకి నచ్చేశాడు. కానీ విశ్వాస్ ఏమనుకుంటాడో అని మొహమాట పడుతోంది. వీళ్ళిలా ఉండగా వికాస్ కస్తూరిని తీసుకువెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు. కస్తూరి కంగారుగా వికాస్‌ని నెట్టేసి దూరం జరిగింది. ఏంటండి ఇది? పెళ్లి అయ్యే వరకు ఆగొచ్చు కదా అంది సిగ్గుపడుతూ. వికాస్ కస్తూరిని మళ్ళీ దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ కస్తూరి. నిన్ను ఈరోజు ఇలా చూశాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒకే ఒక్క ముద్దు. పెళ్ళే వరకు ఇబ్బంది పెట్టను మళ్ళీ. నా బుజ్జి కొండ కదూ, నా బంగారు కొండ కదూ అన్నాడు బ్రతిమాలుతూ. కస్తూరికి చాలా బిడియంగా ఉంది. వికాస్ కస్తూరి ముఖం చేతుల్లోకి తీసుకుని తీయని సంతకం చేశాడు. విశ్వాస్ నీలిమని లేవనివ్వకుండా హత్తుకున్నాడు. నీలు నీ గొంతు విన్నప్పుడే నేను నీకు పడిపోయా. నువ్వంటే నాకిష్టం. నీకు కూడా ఇష్టం అయితే మన పెళ్ళికి కూడా నేను ఒప్పిస్తా అందరినీ. లేదు అంటే జీవితంలో నీకు కనిపించను అన్నాడు. నీలిమ ఇంకా గట్టిగా హత్తుకుని తన ఇష్టం తెలిపింది. తర్వాత 2 జంటలు ఆనందంగా ఇంటికి చేరారు. ఒక వారం తేడాతో ఇద్దరి జంటల పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే కార్యానికి ముహూర్తాలు వారం వరకు కుదరలేదు. వికాస్, విశ్వాస్ ఇద్దరు నిరాహార దీక్ష పట్టారు. కస్తూరి నీలిమలకి బ్రతిమలాడి విసుగొచ్చి ఇంట్లో కూర్చున్నారు ఏడుపు ముఖాలతో. శాంతి వచ్చి ఏమైందే ఎందుకలా ఉన్నారని అడిగింది. కస్తూరి నీలిమ ఇద్దరు అమ్మ అంటూ కౌగిలించుకున్నారు. మీ అల్లుళ్ళిద్దరూ ఏం తినట్లేదే అన్నారు. కార్యం ముహూర్తం పెట్టే వరకు దీక్ష చేస్తామని కూర్చున్నారన్నారు తల పట్టుకొని. ఇదంతా వింటున్న శ్రీనివాస్ పొట్టపట్టుకొని నవ్వుతూ మీకు కరెక్ట్ మొగుళ్ళు దొరికారే. ఇంట్లో తినమంటే అమ్మని పెద్దమ్మని ఎంత ఏడిపించేవారు అని వెక్కిరించేసరికి వీళ్ళ కొళ్ళు మండి అన్నంలో కారం కలిపి వికాస్‌కి, విశ్వాస్‌కి తినిపించారు. దెబ్బకి గంతులే గంతులు. ఇలా ఆనందంగా సరదాగా వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తున్నాయి 2 జంటలు. వీళ్ళని చూస్తూ పెద్దవాళ్ళంతా తృప్తిగా వాళ్ళ జంటలను చూస్తూ బ్రతికేశారు.